sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్ల బంద్ పాక్షికం, మద్దతు తెలిపిన చిరు వ్యాపారులు. జ్వర సర్వే ప్రక్రియ పక్కాగా నిర్వహించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కలెక్టర్ తనిఖీలు. ఉమ్మడి జిల్లాను వీడని ముసురు, బురదమయంగా మారిన రోడ్లు, ఓసీపీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి. తెలంగాణ ఎంపీల పట్ల యువకుడి వినూత్న నిరసన, 16 మందికి చీరలు గాజులు పంపిన శేఖర్. ఇక వార్తల వివరాలు. సిరిసిల్ల వస్త్ర అనుబంధ పరిశ్రమల సమాఖ్యల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన పట్టణ బంద్ పాక్షికంగా కొనసాగింది. జిల్లా కేంద్రంలోని మరమగ్గాల పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ, నేతన్నలకు ఉపాధి కల్పించాలంటూ 4 రోజులుగా అంబేద్కర్ చౌరస్తా వద్ద పరిశ్రమల యజమానులు, ఆసాములు, కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్లేలా రోజువారీగా వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా నేడు పట్టణ బంద్కు పిలుపునివ్వగా వివిధ రాజకీయ, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. పట్టణంలోని వ్యాపార, వాణిజ్య, ఇతర చిన్న చితక వ్యాపారులు కూడా తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి బంద్కు మద్దతు ప్రకటించడంతో జిల్లా కేంద్రం నిర్మానుష్యంగా మారింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో పవర్లూమ్ అనుబంధ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నేత కార్మికులు మాట్లాడుతూ గత 8 నెలలుగా పని లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఉపాధి లేక చేనేత కార్మికులు పెగడపల్లి మండలం మేక వెంకయ్యపల్లి గ్రామానికి చెందిన కార్మికుడు మృతి చెందాడని వాపోయాడు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల ద్వారా తమకు ఉపాధి కల్పించిందని గుర్తు చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమకు అదే తరహాలో ఉపాధి కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులతో పాటు వస్త్ర వ్యాపార సంఘం సభ్యులు పాల్గొన్నారు. కరోనా సమయంలో అందరూ అంత కష్టకాలంలోనైనా కార్మికులందరూ చేతిండా పనిచేసుకొని పిల్లా పాపలతో హాయిగా బతికారు. అంత కరోనానే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా మంచి హాయిగా బతికారు కార్మికులందరూ. మన బతుకమ్మ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలతోని గత 8 నెలలుగా కార్మికులు బతుకమ్మ చీరలు లేకపోవడంతో మా చుట్టుపక్కల గ్రామాలు కాసారం కానీ, తాడ్జేరి కానీ, మన ఉప్పెరమల్లాల కానీ, చుట్టూ మన పెగడపల్లి, మన మేకంకేపల్లి, ఇన్ని గ్రామాల పైన మా గట్పుతి గ్రామం పైన ఆధారపడి ఉన్న ఊళ్ళు, ఇన్ని ఊళ్ళు ఇప్పుడు విలవిలలాడిపోతున్నాయి. మన చేనేతల కార్మికుల పరిస్థితి దయానీయంగా పరిస్థితి మారింది. వ్యాపారస్తులు ఉన్న డబ్బంతా బతుకమ్మ చీరల మీద పెట్టుబడి పెట్టడంతో ఆ డబ్బులు రాకపోవడంతో మొన్న కొన్ని రూపాయలు విడుదల చేశారు. మరికొన్ని రూపాయలు ఇంకా రావాల్సిన ఇటువంటి పరిస్థితి ఉన్నది. ఇదివరకు గతంలో ప్రభుత్వం పని కల్పించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూత పని కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు 7-8 నెలల సంది పని లేక రోడ్డు మీద ఆకలి సాగులుగా బతుకుతున్నాము. పని లేక దీనంగా ఉన్నాము. మాకు పని కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. చేనేత కార్మికులకు పని లేక బాగా ఇబ్బందిలో ఉన్నారు. యారా సబ్సిడీతో మాకు కొనసాగించి ఇచ్చింది. అదేవిధంగా మాకు నిరంతరం పని కల్పించాలని మేము ప్రార్థించుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు మా మీద దయచేసి పని కల్పించాలని, చేనేత కార్మికులకు పని కల్పించాలి. ఇదివరకు మేము ప్రభుత్వం
ఆర్డీ కట్టుకోమని మాకు ఇచ్చింది. ఇప్పుడు 8 నెలల సంది 9 నెలల సంది ఆర్డీ మేము కట్టుకుంటూ పోతున్నాం, డబ్బులు వేసలేరు ప్రభుత్వం. ఇంటింటి జర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు గణపురం మండలం చెల్లుపూరు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపీ రిజిస్టర్ పరిశీలించారు. ఆసుపత్రికి ఎలాంటి వ్యాధులతో బాధపడే రోగులు వస్తున్నారని, వారికి అందిస్తున్న వైద్య సేవల వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే ప్రక్రియపై ప్రతిరోజు తనకు నివేదికలు అందజేయాలని సూచించారు. వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని జ్వర సర్వే ముమ్మరం చేయాలని ఆదేశించారు. పాము వంటి విష జంతువులకు సంబంధించిన వ్యాక్సిన్, అత్యవసర మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. మహదేవ్పూర్, మహాముత్తారం, కాటారం, పలిమెల మండలాల్లో ఎన్సీడీసీ సర్వే చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ మధుసూదన్, ఉప వైద్యాధికారి డాక్టర్ కొమ్మరయ్య అధికారులు పాల్గొన్నారు. పాఠశాలల మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. రేగొండ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారికి పలు సూచనలు చేశారు. విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధ్యాపకులకు సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఫార్మసీ, ల్యాబ్, లేబర్ రూమ్, క్యాజువాలిటీని పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవల వివరాలు ఆరా తీశారు. సీజనల్ వ్యాధుల కాలం దృష్ట్యా అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. జ్వర బాధితులు ఉన్న గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీఈఓ రాజేందర్, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, డాక్టర్ హిమబిందు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముసురు వీడటం లేదు. గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీలు పొంగిపోర్లాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద వచ్చి చేరింది. కొన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతినగా శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కుప్పకూలాయి. కాగా వర్షం కారణంగా సింగరేణిలోని ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రోడ్లు బురదమయంగా మారడంతో భారీ యంత్రాలు కదలలేని పరిస్థితి నెలకొంది. 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లోని ఇండ్లు వర్షాలకు దెబ్బతినగా శిథిలావస్థలో ఉన్న ఇండ్లు నీలమట్టమయ్యాయి. కోరపల్లి గ్రామానికి చెందిన అరెల్లి రాజేందర్, అరెల్లి ఎల్లయ్య, తాళ్లపల్లి మొండయ్యకు చెందిన పెంకుటిల్లు గోడలు వర్షాలకు కూలి నీలమట్టమయ్యాయి. వర్షం ఇలాగే కొనసాగితే ఇండ్లు కూడా కూలిపోతాయని బాధితులు వాపోయారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మురుగు కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. కాలువలోని మురుగునీరు రోడ్డుపైన పారడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పట్టణంలోని పలు ప్రధాన రహదారుల్లో మురుగు కాలువలు ప్రమాదకరంగా మారాయి. ఫర్టిలైజర్స్ గల్లీ, బాలుర పాఠశాల ప్రాంతంతో పాటు పలు వార్డులలో మురుగునీరు ఇండ్ల వద్దకు చేరి దుర్వాసన వెదజల్లుతోంది. మున్సిపల్ అధికారులు స్పందించి కాలువలు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆ మోరీలు చక్కగా లేక ఏం లేక వాళ్ళంతా మొత్తం ఇళ్ళకి కొట్టుకొస్తుంది. మాకు ఆ మోరీలు చక్కగా చేస్తే మాకు చక్కగా మాకు నీళ్ళు రాకుండా ఉంటాయి. మరి మొత్తం ఇళ్ళకి వరద వస్తుంది.
ఎక్కడ మొత్తం అక్కడ బాయ్ స్కూల్ దగ్గర మోరి మొత్తం మూసేసిండ్రు. నీళ్ళన్నీ ఇంట కొట్టుకొస్తాయి. శ్రద్ధ తీసుకొని ఆ మోరీలన్నీ మంచిగా చేస్తే మాకు నీళ్ళు రాకుండా ఉంటాయి. అంటే వర్షం పడేప్పుడు మాకు ఇదే సమస్య అవుతుంది. ఎప్పటికి వర్షం పడ్డప్పుడల్లా ఇదే కథ అవుతుంది మాకు. ఏది పట్టించుకోలేదు, ఏది లేదు. బాయ్ స్కూల్ దగ్గర మోరీ, ఈ మోరీ అని ఏ మోరీలు చక్కగా లేవు. వర్షం పడ్డప్పుడల్లా నీళ్ళు ఇంట్లో మొత్తం వర్షం పడాలి, ఇంకా రాదు నీళ్ళన్నీ. బురద కొట్టుకొస్తుంది, నీళ్ళు కొట్టుకొస్తుంది. పెద్దపల్లి జిల్లా సింగరేణి ఏరియాలోని పలు ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గత వారం జూలై 15 నుండి 18 వరకు 1,46,595 టన్నుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఓసీ గనుల్లో వర్షపు నీరు బురద పేరుకుపోయింది. రోడ్లు బురదమయంగా మారడంతో ఓవర్ బర్డెన్ల తొలగింపు నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. సింగరేణి రోజుకు 1.74 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. జూలై 15 నుండి కురుస్తున్న వర్షాల కారణంగా ఉపరితల గనులకు వెళ్లే రహదారులు బురదమయంగా మారాయని, దీంతో భారీ యంత్రాలు గనుల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గనుల నుంచి వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు అన్ని ఓపెన్ కాస్ట్ల వద్ద కంపెనీ అత్యధిక సామర్థ్యం గల మోటార్లను వినియోగిస్తోంది. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులు, భవనం, టాయిలెట్స్, కళాశాల మైదానం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గతేడాది ఇంటర్ ఫలితాలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కళాశాల మైదానంలో నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. తరగతి గదులతో పాటు కాలేజీ ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. కళాశాలకు అవసరమైన సౌకర్యాలపై ఒక నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులతో మాట్లాడి ఆయా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ చెప్పారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ ప్రమోద్ రెడ్డి, అధ్యాపకులు ఉన్నారు. ప్రశ్నించలేదని ఆరోపిస్తూ ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. 16 మంది ఎంపీలకు చీరలు, గాజులు, మాస్కులు పోస్టు ద్వారా పంపాడు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎద్దండి గ్రామానికి చెందిన శేఖర్ తెలంగాణ రాష్ట్రానికి రూపాయి బడ్జెట్ తిని ఎంపీలు చీరలు కట్టుకుని గాజులు వేసుకుని పార్లమెంటు సమావేశాలకు వెళ్లాలని 16 మంది ఎంపీలకు చీరలు, గాజులు, మాస్కులు పోస్టు ద్వారా పంపడం ద్వారా నిరసన వ్యక్తం చేశాడు. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు చీరలు కట్టుకుని నిరసన తెలపాలని ఆయన కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ బడ్జెట్ చూస్తే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనే 16 మందిని ఎంపీలను గెలిపించుకున్న చంద్రబాబు నాయుడుకు 15,000 కోట్ల పైగా నిధులు మంజూరు చేశారు. పక్కనే బీహార్ రాష్ట్రంలో 12 మంది ఎంపీలను గెలుచుకున్న జనతాదళ్ పార్టీకి నితీష్ కుమార్ గారికి 26,000 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. కానీ 16 మంది ఎంపీలే మన దగ్గర ఒక్క రూపాయి కాదు కదా, కనీసం తెలంగాణ అంశం పేరు కూడా ఎత్తలేదు. కాంగ్రెస్లు పోయి ఢిల్లీలో బానిసలు అవుతున్నారు, బీజేపీలు పోయి మోడీ గుజరాత్కు బానిసలు అవుతున్నారు. వాళ్ళు మోచేతికి బెల్లం పెట్టగానే నాకి తేనెటి మీద చేసుకొని వచ్చుడు తప్ప వాళ్ళు అక్కడ చేసేది ఏం లేదు, కొట్టాడేది ఏం లేదు. మా తరఫున మన రాష్ట్రం నుంచి గెలిచిన ఎంపీలు కూడా నిరసన తెలపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీన్ని పార్టీలకు అతీతంగా అందరూ స్వీకరించాలని కోరుతూ మన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ 2 పార్టీలకు 16 మందికి వాళ్ళు నిరసన తెలిపేందుకు గాజులు, చీరే ఇవి వాళ్ళకి 16 మందికి పోస్టులో పంపిస్తున్నా. మీ పదవులకు రాజీనామా చేయండి, మా ప్రాంతీయ పార్టీలను గెలిపించుకుంటాం. అక్కడ నిరసన తెలిపడంలో కానీ రాజీనామాలు చేయడం కానీ మా వాళ్ళు రికార్డు సృష్టించారు. ప్రాంతీయ పార్టీ నుంచి తెలంగాణ నాదాన్ని వినిపిస్తారు వాళ్ళు. మీరు ఇట్లా అక్కడ కేంద్రం పోయి ఢిల్లీలో, గుజరాత్ దగ్గర బానిసలు మిమ్మల్ని గెలిపేయలేము.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో ఈ రోడ్లపై రాకపోకలు సాగించేందుకు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా రైల్వే గేటు వద్ద ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు గుంతలు పడి కంకర తేలడంతో రాకపోకలు ఇబ్బందికరంగా మారింది. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దపల్లి కూనారం రోడ్లో గల రైల్వే గేటు వద్ద ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. పెద్దపల్లి కూనారం రోడ్లో ఆర్ఓబీ నిర్మాణానికి 119 కోట్ల 50 లక్షల రైల్వే సేఫ్టీ వర్క్స్ నిధులు మంజూరు కాగా 2022 అక్టోబర్ 10న అప్పటి ఆర్ఎండ్బి మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆర్ఓబీ నిర్మాణానికి టెండర్ దక్కించుకున్న వరంగల్కు చెందిన కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో పనులను ప్రారంభించారు. ఆర్ఓబీ నిర్మాణ పనుల నిర్వహణ కోసం డైవర్షన్ రోడ్డును ఏర్పాటు చేశారు. అయితే ఈ డైవర్షన్ రోడ్డు చిన్నపాటి వర్షాలకే గుంతలు పడి కంకర తేలి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఈ రూట్లో పెద్దపల్లి నుండి మంతని, ముత్తారం, కూనారం, కాల్వ శ్రీరాంపూర్, జమ్మికుంట, హుజరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ రైల్వే గేటు వల్ల కాలయాపనతో పాటు గుంతలు పడిన రోడ్డుతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఆర్ఓబీ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మరో 2 ఏళ్లు గడిచినా ఆర్ఓబీ పూర్తయ్యే అవకాశం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నిజమైతే మరో 2 ఏళ్ల పాటు గేటు కష్టాలతో పాటు గుంతల రోడ్డుతో ఇబ్బందులు తప్పవని వాహనదారులు వాపోతున్నారు. రైల్వే ప్లాట్ఫామ్ దాకా వచ్చే రోడ్డుకు ఉన్నవన్నీ ఫ్లైఓవర్ కట్టిన కారణంగా ఈ రోడ్డుకు పట్టించుకునే నాది లేరు. మా మున్సిపల్ కౌన్సిలర్ కానీ వార్డు మెంబర్ కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. రోడ్డు గుంతలమయమై రోడ్డులో అవస్థలు పడుతున్నాం. నిన్నగాక మొన్న నా కొడుకును హాస్పిటల్ నుంచి తీసుకొస్తుంటే పట్టుకొని గుంతల్లో పడి నడుము నొప్పి లేస్తే ఇప్పటికీ హైదరాబాద్ హాస్పిటల్ కూడా తిరుగుతున్నాం. మమ్మల్ని పట్టించుకొని కనీసం ఈ రోడ్డును తాత్కాలికంగా మరమ్మతులు చేయగలరని మా స్థానిక ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను, కౌన్సిలర్లను, కమిషనర్లను కానీ కోరుకుంటున్నాం. గత 2 సంవత్సరాల నుండి 2 సంవత్సరాలకే బ్రిడ్జ్ అయింది అన్నారు. ఆ బ్రిడ్జ్ పనులు తాత్కాలికంగా పనులు నడుతున్నాయి. రోడ్డు మామూలు రోడ్ వేసిళ్ళు. ఇది ఎట్లా అంటే గుంటలు ఉండి బండ్లు బాగా జమ అయ్యారకు గుంతలు బాగా అవుతుంది. ట్రాఫిక్ సమస్య బాగా ఏర్పడుతుంది. మాకు గేటు పడితే మినిమం ఒక గంట సేపు పడుతుంది. అవతలేదన్నా సాగు బతుకులు లేదంటే వాళ్ళు అటెండెన్స్ తట్టున్నాడు. ఈ రోడ్డు కొంచెం గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి తాత్కాలికంగా కొంచెం మరమ్మతు మంచిగా చేయించి దీన్ని కొంచెం అభివృద్ధి చేస్తే మేము వచ్చేపోయేటోళ్ళకు ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుంది. ఇది కొంచెం దయించి ఇప్పటికైనా అధికారులు స్పందించి రాకపోకలకు అనుకూలంగా డైవర్షన్ రోడ్డుకు మరమ్మతులు చేయించి తమ సమస్యలు పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ఐఐటి పాట్నాలో సీటు సాధించిన పేద విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. తన చదువు పూర్తయ్యే వరకు అయ్యే ఖర్చు మేరకు ఆర్థిక సహాయం అందించాలని సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సదరు బాలిక విద్యాభ్యాసానికి అడ్డంకులు తొలగిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనె నాయక్ తండాకు చెందిన బదావత్ రాములు సరోజా దంపతుల 3వ కూతురు మధులత జేఈఈ మెయిన్స్లో ఎస్టీ కేటగిరీలో 824వ ర్యాంకు సాధించగా పాట్నా ఐఐటిలో సీట్ వచ్చింది. జాయినింగ్ కోసం 3 లక్షల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉండగా సాయం కోసం ఎదురుచూస్తుండగా ఈ విషయం మీడియా, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సీఎంఓ దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ విద్యార్థినిని హైదరాబాద్కు పిలిపించారు.
ఆమెకు చదువు పూర్తి చేసేందుకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధులు అందించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని మధులతను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. తమ కుమార్తె చదువుకు సాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, విప్ ఆది శ్రీనివాస్ తదితరులకు మధులత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే నిన్ననే నా సమస్యలు చెప్పడం జరిగింది న్యూస్లో. ఈరోజే స్పందించి నాకు చెక్ అందించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి గారు తొందరనే స్పందించి నా సమస్యలన్నీ తీర్చి నాకు నా అన్ని అవసరాలు తీర్చారు. నా ట్యూషన్ ఫీ అన్నీ సారే చూసుకున్నారు. 5 years కోర్సు మొత్తం సారే చూసుకుందామని నాకు భరోసా ఇచ్చారు. నేను చదవనేమో అనే ఆలోచన నుండి నాకు సార్ ముందడుగు వేపించి నాకు IIT పంపిస్తున్నందుకు, అన్ని సహకారాలను అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నేను ల్యాప్టాప్కి 70,000 అడిగాను, కానీ సార్ 30,000 కలిపి నాకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈరోజు నాకు ఈ స్థాయిలో నాకు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చాలా చాలా రుణపడి ఉంటాను. వర్షాకాలంలో గ్యాస్ లీకేజీ, షార్ట్ సర్క్యూట్, దీపాల వల్ల జరిగే అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి ఫైర్ ఆఫీసర్ కె రాజేందర్ అన్నారు. చెన్నూరు ఫైర్ స్టేషన్ అధికారిగా పనిచేసిన కె రాజేందర్ బదిలీపై వచ్చి పెద్దపల్లి ఫైర్ స్టేషన్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన శ్రీనివాస్ జన్నారం ఫైర్ స్టేషన్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ చిన్న చిన్న ప్రమాదాలే భారీ నష్టాన్ని కలగజేస్తారన్నారు. హోటల్స్లో గ్యాస్ లీకేజీ వల్ల, హాస్పిటల్స్లో ఏసీ, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. పాఠశాలలు, భారీ భవనాలు, గిడ్డంగులు తదితర ప్రదేశాలలో ఎలాంటి ప్రమాదం సంభవించినా 8712699202 నెంబర్కు కాల్ చేయాలన్నారు. వర్షాకాలం యందు గ్యాస్ ఫైర్లు, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్, దీపం వలన ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు పెద్దగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ హోటళ్లల్లో గ్యాస్లు మరియు ఈ హాస్పిటల్స్ అందు ఏసీలు, ఎలక్ట్రిసిటీ అందు ఇవి ప్రమాదాలు, హాస్పిటల్స్, స్కూల్స్ మొదలైన వివిధ రకాలైన భవనాలందు కానీ గిడ్డంగులందు కానీ ఎలాంటి ప్రమాదం జరిగినా అగ్నిమాపక సిబ్బందికి 87 ఫోన్ నంబర్ 8712699202కు కాల్ చేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేగాక 101, 100, 108 ఆకస్మికంగా ఏ నెంబర్ దొరకనప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిన తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి రాష్ట్ర నాయకులు రాష్ట్ర పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టిస్టుల సమస్యలపై చర్చించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు రాజేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆర్టిస్టుల ఐకమత్యం, సమస్యల సాధన కోసం తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ఆర్టిస్టుల సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇస్తున్న పనులను నేరుగా ఆర్టిస్టులకే ఇవ్వాలన్నారు. ఆర్టిస్టులకు ఐడి కార్డులు, పక్కాగా గృహాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా గౌరవ అధ్యక్షులు పిల్లి రమేష్, కార్యదర్శి మోహన్, దేవా, సుధాకర్, వెన్నెల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆర్టిస్టుల అసోసియేషన్ సమితి ద్వారా మరి ప్రతి జిల్లాకు పర్యటిస్తూ మరి ఆర్టిస్టుల సాధక బాధకాలు తెలుసుకొని మరి వారిని ఉత్తేజపరుస్తూ, చైతన్యపరుస్తూ మరి ప్రభుత్వం ద్వారా మరి రాబట్టుకోవాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మరి మాకున్నటువంటి హక్కులను సాధించుకోవడానికి ఈ చైతన్యం అనేది గత 18వ తేదీ నుండి నిర్మల్ నుండి మరి ప్రారంభించి మరి అటు నిజామాబాద్ జిల్లా నుండి కామారెడ్డి, తర్వాత సిరిసిల్ల, కరీంనగర్ ద్వారా నేడు మరి యొక్క పెద్దపల్లి జిల్లాకు రావడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క పెద్దపల్లి జిల్లాలో మరి స్థానిక జిల్లా సంబంధించినటువంటి సోదర ఆర్టిస్టులందరినీ కలుపుకొని ఈరోజు ఈ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ ఇప్పటికీ కూడా నేటికి మరి మా ఆర్టిస్టులని ప్రభుత్వాలు విస్మరించి ఎలాంటి గుర్తింపుకి ఇవ్వకుండా మరి ఓటు వేసుకొని మాత్రం ప్రమాదవశాత్తు బావిలో ట్రాక్టర్ పడి మృతి చెందిన వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామానికి చెందిన ఖైరా శేఖర్ కుటుంబాన్ని రూరల్ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ పరామర్శించారు. వారి కుటుంబానికి 35,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.
ఈ విషయాన్ని ప్రభుత్వం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పాలకుర్తి పరశురాములు, మాజీ ఎంపీటీసీ బొడ్డు రాములు, శంకరవ్వ, రోమాల ప్రవీణ్ కుమార్, బొడ్డు ప్రశాంత్ పాల్గొన్నారు. కైరశేఖర్ గారి యొక్క కుటుంబాన్ని మరి మన రూరల్ మండల అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ గారి అందరి ఆధ్వర్యంలో కూర్చొని ఆ కుటుంబానికి మనం ఏదో కొంత తోచినంత వరకు సహాయం చేయాలన్నటువంటి ఆలోచన కొద్దీ మరి అందరూ కుటుంబ సభ్యులంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరినీ సంప్రదించి మరి మనము ఎంత అందిన వరకైనా చేయాలన్నటువంటి ఆలోచన కొద్దీ ఈరోజు ఒక 35,000 రూపాయలు అందరం ప్రేమపూర్వకంగా మరి ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసినటువంటి ఏ కార్యకర్తకు ఏ నష్టం జరిగినా ఏదన్నా అదృష్టవతి ఏమన్నా జరిగినప్పటికీ కూడా తప్పకుండా ఇదే పద్ధతిని కొనసాగిస్తూ తప్పకుండా ఆ కుటుంబానికి ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ, కృషి పట్టుదల ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదు. అవయవాలు సక్రమంగా ఉండి అన్ని వసతులు ఉన్నవారే సర్కారు కొలువు సాధించేందుకు ఏళ్లకేళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతున్న రోజులివి. అలాంటిది మధ్యతరగతి కుటుంబానికి చెందిన కంటి చూపు లేని ఓ యువకుడు కాంపిటేటివ్ పరీక్షల కోసం మొక్కవోని దీక్షతో శ్రమించాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ప్రస్తుతం గ్రూప్ 1 ప్రిలిమినరీ క్వాలిఫై అయి మెయిన్స్ కోసం సిద్ధమవుతున్నాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన మాడిశెట్టి రాజయ్య, సక్కుబాయి దంపతులకు 2 కుమారులు. చిన్న కుమారుడు మాడిశెట్టి నవీన్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిన నవీన్ ఇంటర్, డిగ్రీ కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో పూర్తి చేశాడు. అనంతరం బీఈడీ, ఎంఈడీ పూర్తి చేశాడు. చదువును పూర్తి చేసి ఉద్యోగం సాధించాలని సన్నద్ధమవుతున్న సమయంలో రెటీనా సమస్యతో నవీన్ 100% చూపును కోల్పోయాడు. చికిత్స కోసం ఎంతో మంది నిపుణులను సంప్రదించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయినప్పటికీ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో యూట్యూబ్ ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. తండ్రి సహాయంతో పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరీక్షలు రాయగా ఒకేసారి టీజీటీ, గ్రూప్ 4 రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ కొలువులు సాధించాడు. ప్రస్తుతం గ్రూప్ 1 ప్రిలిమినరీ పాస్ అయి మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు నవీన్. స్టడీ మొత్తం 1 నుండి 10వ తరగతి వరకు ఇందుర్తి గ్రామంలో జరిగింది. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ, ఎంఈడి. నా ఇంటర్మీడియట్, డిగ్రీ కరీంనగర్లో చేసినాను. పీజీ కాకతీయ యూనివర్సిటీ, ఎంఈడి ట్రినిటీ కాలేజ్ కంప్లీట్ చేసినాను. ఎంఈడి కంప్లీట్ తర్వాత నాకు మెల్లమెల్లగా ఐ ప్రాబ్లం అనేది చూపు మందగించింది. తద్వారా నాకు ఎలా ప్రిపేర్ కావాలో అర్థం కాక నేను కొంచెం సందిగ్ధత పరిశీలనలు ఉంటే అప్పుడు నాకు యూట్యూబ్ అనేది ఆప్షన్గా అందుబాటులోకి వచ్చింది. 2023 ఇప్పుడు నోటిఫికేషన్లో నేను గ్రూప్ 4 టీజీటీ, టీజీటీ, గురుకుల జేఎల్, జనరల్ జేఎల్, గ్రూప్ 1 ప్రిలిమినరీ క్వాలిఫై అయినాను. మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నాను. నాన్నగారి సహాయంతో మెల్ల సెంటర్ వరకు వెళ్తాను. సెంటర్ లోపల వాళ్ళు సెంటర్ వాళ్ళే మనకి ఎగ్జామ్ స్క్రైబ్ అలర్ట్ అరేంజ్ చేస్తారు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నవీన్ తల్లిదండ్రులు మిషన్ కుట్టగా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. నవీన్ తండ్రికి వచ్చే వృద్ధాప్య పెన్షన్తో పాటు అతడికి వచ్చే వికలాంగుల పెన్షన్ డబ్బులతో చదువుకు సంబంధించిన ఖర్చులు వెళ్లదీసినట్టు ఆ దంపతులు చెప్తున్నారు. ఇప్పుడు మా చిన్న కొడుకు 4 జాబ్లు వచ్చినాయి. 4 వస్తే ఒకటి చిన్నబడి టీచర్గా వచ్చింది, అది పోనన్నాడు. రెండవది ఇంకో మధ్య రకం టీచర్గా వచ్చింది, అయినా కానీ అక్కడనే హాస్టల్లోనే ఉండాలంటే హాస్టల్లో నేను ఉండను అని చెప్పి ఇప్పుడు మళ్ళా ఇంకా పెద్ద కాలేజీలో జాయిన్ అవుతున్నాడు. ఆ కొడుకు ఎగ్జామ్ రాయడానికి ఎప్పుడైనా కానీ ఆయనతో తోడుగా నేను పోయి ఎగ్జామ్ రాయించుకొని ఇంటికి తీసుకువస్తాను. మేము ఇందుర్తిలో ఉంటాము. ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏదన్నా సలహా వచ్చినప్పుడు నా కొడుకుని తీసుకొని నేను అక్కడికి పోయి పరీక్ష రాయించుకొని తీసుకొని వస్తాను. అంగవైకల్యం, పేదరికం ఇలాంటివేవి చదువుకు అడ్డు కాదు.
చదువుకోవాలనే దృఢమైన సంకల్పం ఉంటే ఎలాంటి అడ్డంకైనా పక్కకు తప్పుకోవాల్సిందే. 100% అంధత్వం ఉన్న నవీన్ తన టాలెంట్తో వరుసగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం మల్యాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో మల్యాల చింతల చెరువులో చేపపిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ముదిరాజులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు కుంటలు నిండాలని, చేపపిల్లలు బాగా ఎదగాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు లింగయ్య, ఉపాధ్యక్షుడు సునీల్, కార్యదర్శి వీరస్వామి, సభ్యులు పుట్టరాజు, రాజయ్య, సాంబయ్య, రాజు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు మెరుగు అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు కో కన్వీనర్ ఆడపు రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంతగౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం అతిథులను శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమంతగౌడ్, అసెంబ్లీ కన్వీనర్ కరెండ్ల మల్లారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అదే సంకల్పంతో, అదే సంఘటనతో ముందుకు పోతే మంచి శుభ పరిణామం దొరుకుతాయనే ఉద్దేశంతో ఈ మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం చెప్పిన దానిలో ఇప్పటి మనం ఎలక్షన్గా దానిలో కౌంట్ డౌన్ ప్రారంభమైన దాంతో ముందరికి వెళ్ళాలి. ఖచ్చితంగా వార్డు మెంబరా లేకపోతే మన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీ జడ్పీటీ ఆ రకంగా ఇప్పటికే నిర్ణయాలు తీసుకొని మనకు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా మన కార్యవర్గ సమావేశమైనప్పుడు ప్రతి మండలాలలో, గ్రామాలలో నిలబడడానికి ఆసక్తి ఉన్నటువంటి ఎవరైతే సర్పంచ్ ఉన్నారో వాళ్ళ పేరు తీసుకొని వార్డు మెంబర్లు తీసుకొని. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని బ్రిడ్జి వద్ద బీజేపీ శ్రేణులతో కలిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ యాదవ్ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు ప్రణాళిక లేకుండా ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలోని అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వంతెన పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేసి తమతో కలిసి కొట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరుడు గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు ఆ సమస్యను కొట్లాడినప్పుడే యాదుకుందా ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మీరు మర్చిపోయిందా అని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒక రకంగా, అధికార పక్షాలు ఉన్నప్పుడు మరొక రకంగా చేయడం ఇది తగున గౌరవ ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చెప్తా ఉన్నాం. ముందస్తు ప్రణాళిక లేకుండా ఏదైతే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిరో అప్పటి అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 420 కేసు పెట్టాలి అప్పుడున్న జిల్లా యంత్రాంగం మీద. ముందస్తు ఎందుకు ల్యాండ్ అక్విజిషన్ చేయలేకపోయారు? ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి అక్కడ ఉన్న రైతులను పొట్టగొట్టిరు, ప్రజలకు ఈ బ్రిడ్జ్ ఉపయోగపడకుంటుంది. మరి మిత్రులు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే మరి అప్పుడున్న ప్రభుత్వం అట్లా చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. యావత్ ప్రజానికం ప్రసవం కోసం గర్భిణీలు అనేక రకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రయాణానికి నోసుకోకుంటున్నారు. అంతేకాకుండా గతంలో పడ్డ వర్షాలకు ఈ చిన్న బ్రిడ్జు తెగిపోయింది. దానివల్ల జిల్లా కేంద్రానికి, మండల కేంద్రానికి రాకపోకలు ఆగిపోయినాయి, నిలిచిపోయినాయి. మరి ప్రజలు, రామడు మండల ప్రజలు జిల్లా కేంద్రానికి 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఫోటో ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు క్రేజ్ ఫోటో వీడియోగ్రాఫర్ యూనియన్ మండల అధ్యక్షులు తాడెపు రవి కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో స్థానిక ఎస్ గణేష్ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ఫోటో ఎక్స్పోను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, కుటుంబ భరోసా ఇన్ఛార్జి సురేష్, మాంకాలి వేణు, దుబ్బాక రాజు, వెంకటేష్, పల్లె వెంకట్, రమేష్ పాల్గొన్నారు.
కుటుంబ భరోసా సురేష్ అన్న గారికి, అలాగే నా తోటి ఫోటో వీడియో మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ 26, 27, 28 తేదీ రోజులలో జరిగేటువంటి ఈ ఫోటో ఎక్స్పోకి మన ముస్తాబాద్ మండలం నుంచి అధిక సంఖ్యలో వెళ్ళి నూతనంగా వచ్చిన టెక్నాలజీ అందరూ సద్వినియోగం చేసుకొని అక్కడ ఏం జరుగుతుందో, కొత్త టెక్నాలజీ ఏం వచ్చిందో వాటిని అన్నింటినీ చూసి వినియోగించుకోవాలని కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలోని 32 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు చెందిన ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు పులి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలు, పెన్సిల్స్, క్రియాన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పులి ఇంద్రకరణ్ రెడ్డి సైన్యం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో పులి మౌనిక, ఇంద్రకరణ్ రెడ్డి, మొట్లపల్లి మాజీ సర్పంచ్ తుల మనోహర్ రావు, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు పాల రాజేశం, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. వాటిని అందజేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి గారు మరియు మండల విద్యాధికారు, అన్ని స్కూళ్ళలో ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు వారి సహకారంతోనే మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇటువంటి అవకాశాలు ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని శ్రీరాంపూర్ మండలంలో గల ప్రజలకు ఇటువంటి అవకాశాలు అందిపుచ్చుకొని వాళ్ళకి సాయం చేయడానికి ముందుంటానని కార్యక్రమం పులి నాగమణి, స్వర్గీయ పులి నాగమణి గారు, మా అమ్మగారైన నాగమణి గారి జ్ఞాపకార్థం ఈ పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. అలాగే మా తండ్రి గారైన ఈ నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం అన్ని పాఠశాలలో పంపిణీ చేయడమే కాకుండా ఈరోజు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గల ప్రభుత్వ పాఠశాలలో నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో అంటే బేసిక్ ఎడ్యుకేషన్ పొందే చిన్నారులు అంటే విద్యార్థులు అంటే 1వ తరగతి 5వ తరగతి కీలకమైన ఘట్టం ఉంటుంది. వారికి గ్రామాల్లో అనేక మంది విద్యార్థులు నిరుపేద కుటుంబం నుంచి విద్యను అభ్యసించే వాళ్ళు ఉంటారు. వారికి కార్పొరేట్ పాఠశాలలో ఉన్నట్టుగా పుస్తకాలు కానీ, నోట్బుక్స్ కానీ, పెన్సిల్స్ కానీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఈ మండలంలో అందరికీ సమానంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండా పంపిణీ కూడా పూర్తి చేసి ఈరోజు విజయవంతంగా కార్యక్రమాన్ని వేములవాడ సీనియర్ జర్నలిస్టు TUWJH 143 రాష్ట్ర నాయకులు సయ్యద్ లాయక్ పాషా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జర్నలిస్టు కాలనీలో మొక్కలు నాటారు. లాయక్ పాషా ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సీనియర్ జర్నలిస్టు లాయక్ పాషా జన్మదిన వేడుకలు జరిగాయి. ముందుగా జర్నలిస్టు కాలనీలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జర్నలిస్టులు, అభిమానులు లాయక్ పాషాతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సైతం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రఫీక్ ఎల్లారెడ్డి, అలీ, అజీం, బండి రజనీకాంత్, బండి హరీష్, బండి కొండయ్య పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో ఎస్టీమ్ ఆధ్వర్యంలో లాయక్ పాషా జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని భక్తులు, యాచకులకు పండ్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. లాయక్ పాషా నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని పలువురు ఆకాంక్షించారు. TUWJH 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాయక్ పాషా అన్న గారి పుట్టినరోజు సందర్భంగా టెంపుల్ సరౌండింగ్లో అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అన్న మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వన్స్ అగైన్ ఎస్టీమ్ తరఫున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నయ్య. ఈరోజు TUWJH 143 రాష్ట్ర ఉపాధ్యక్షుల మాన్నా గారు లాయకన్న గారికి జన్మదినం సందర్భంగా ఈరోజు టెంపుల్ ఆవరణలో యాచకులకు, భక్తులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. వారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుతున్నాం. ఎస్టీమ్ సభ్యుల తరఫున వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University
and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.